నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. నిన్న మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆయన సిట్ అధికారులు ఆయన్ని విచారించారు హైదరాబాద్లోని ఆయన నివాసంలో. అయితే కొన్ని మీడియా కథనాలు అయితే తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అన్న రీతిలో ఆయన ఆన్సర్ ఇచ్చినట్టుగా రాశారు. సాక్షిలో అయితే దీనికి భిన్నంగా రాశారు. ఈ విషయంపై మనతో డిస్కస్ చేయడానికి ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అడుసుముల శ్రీనివాసరావు గారు ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, సిట్టు విచారణలో కీలక అంశాలు రాబట్టారు అనే దానికంటే కూడా ఆయన సమాధానం ఇవ్వలేదనేది వినపడతా ఉంది. ఏదన్నా మిస్టేక్ జరిగి ఉంటే అది అధికారులు చేశారు కానీ నాకు ఎలాంటి సంబంధం లేదు అని ఒక రకంగా ధర్మారెడ్డి ఈఓ మీద కూడా నెట్టే ప్రయత్నం చేశారు. సాక్షిలో ప్రధానంగా ఈరోజు 2019 నుంచి 24 వరకు కాదు, 2014 నుంచి కూడా ఆ కల్తీకి సంబంధించిన విచారణ చేయాలని సిట్ అధికారులను వైవి సుబ్బారెడ్డి ప్రశ్నించినట్టు, సిట్ అధికారులే నివ్వెరపోయి తెల్లముఖం వేసుకున్నట్టుగా వైవి సుబ్బారెడ్డి చాలా సచ్చీలుడు, ధర్మాత్ముడు, శ్రీవారి విషయంలో ఎలాంటి తప్పిదం చేయలేదు, ప్రతి రూపాయిని కూడా కాపాడాం, చంద్రబాబు నాయుడు గారు కేవలం బురదజల్లారు, మా మీద అక్కస వెళ్ళముంగుతున్నారు అని అంటున్నారు. ఇక్కడ నా సందేహం ఏంటంటే సార్, ప్రజల సందేహం అంటే సుప్రీంకోర్టు అధ్యక్షతన సిట్ ఏర్పాటు చేశారు, అది కల్తీ జరిగిందని నిగ్గు తెలిసింది, కానీ వాళ్ళు ఈ విధంగా మాట్లాడడం టోటల్గా అసలు ఈ విషయాల మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు సుబ్బారెడ్డి గారికి విచారణ నిమిత్తం నోటీసులు ఇచ్చారు రమ్మని. నేను రాలేను, మీరే రండి అని చెప్పాడు ఆయన. వాళ్ళు అడిగిన దానికన్నా ఇంకో డేట్ చెప్పి రమ్మన్నాడు. అందరూ ఏమనుకున్నారంటే వీళ్ళు బాగా సాగుతుంది, ఒకడేమో కోర్టుకి టైమింగ్స్ ఇస్తాడో, జనాలు మోపు చేసుకుని వెళ్ళి ప్రదర్శనగా ర్యాలీలుగా వెళ్తాడో, రప్ప అంటానా, ఇంకొకడేమో ఇంట్లో పడుకుని రమ్మంటున్నాడో, ఏంట్రా వీళ్ళ వైభోగం, ఏంట్రా ఇలా సాగుతుంది, ఏంటి సిస్టమ్ ఇలాగ ఉందని చాలా మందికి ఆవేదన ఉంది. జగన్మోహన్ రెడ్డి విషయంలో జనాలు అనుకున్నది కరెక్టే, ఏంటిది అని. సుబ్బారెడ్డి విషయంలో అది కాదండి. ఎందుకంటే అతనికి రోగం వచ్చింది, ఒంట్లో బాగోలేదు, పడుకున్నాడు. అతను నేను రాలేని, ఇలా రోగం నిజంగా వచ్చిందో తెలియదు, రోగం వచ్చిందని చెప్పాడు కాబట్టి ఇంటికి వెళ్ళారు. అదండి, ఆ క్లారిటీ ఇవ్వాలి మనం. సరే, వెళ్ళిన తర్వాత వాళ్ళు విచారణ నిమిత్తం కొన్ని ప్రశ్నలు తయారు చేసుకుని వెళ్తారు వాళ్ళు. అప్పటికప్పుడు మీరు ఇంటర్వ్యూలో ప్రశ్నలు వేసినట్టు ఏమి ఉండదు, దానికి రెడీ చేసుకుని వెళ్తారు, దాని ప్రకారం అడుగుతారు. అడిగినప్పుడు అతను సమాధానం చెప్పలేనివి, చెప్పకూడనివి, చెప్పలేకపోతున్నవి ఏమన్నా ఉంటే ఏమో తెలియదు, గుర్తులేదు, మర్చిపోయిన అంటాడు. వీళ్ళందరికీ ట్రైనింగ్ సీతారామయ్యలు ఇచ్చాడు. అయితే ఇతనికి ఏం ట్రైనింగ్ ఇచ్చి ఉండడు, కానీ మిగతా వాళ్ళు చెప్పింది చూసి ఇతను చెప్పి ఉండొచ్చు. వాళ్ళు ఎంత చేసినా వీళ్ళు తెకంబెక్కగా అడిగి ప్రశ్నలు ఒకదానికొకటి లింక్ పెట్టి అడిగేటప్పుడు చచ్చినట్టు చెప్తాడు. వాళ్ళు ఇలా చెప్తారని తెలిసి ఊహించే దాని నెక్స్ట్ క్వశ్చన్ ఉంటుంది వీళ్ళది. ప్రశ్నల సరళి ముందే ఉంటుంది కాబట్టి ఆ ప్రశ్నల సరళి ఎలా ఉంటుందంటే వాళ్ళు ఊహించుకుంటాడు ఏం చెప్తాడు అనేటువంటిది. ఒకవేళ కేసుకు సంబంధించిన పనికొచ్చే సమాచారం ఉంటే వెళ్ళనుకుంటు, వాళ్ళు ఏమనుకుంటారంటే ఇతను దీనికి సమాచారం ఇవ్వడో అనుకునే దాని తర్వాత క్వశ్చన్ తయారు చేస్తాం. అర్థమైందండి. మనం సిఐడిని సిఐళ్ళే తక్కువగా అంచనా వేసుకోకూడదు. ఎప్పుడు ఉన్నాయి తనకంటే గనుడు ఆచంట మళ్ళీ అన్నట్టు ఉంటుంది వ్యవహారం. వాళ్ళు సీరియస్ గా చేయదలుచుకుంటే ఇక్కడ ఆ విషయంలో దొరికి అప్పుడు ఏమన్నాడు, నాదే ఉంటది, అధికారులు మా నిర్ణయాలు ఉంటాయంతే తప్ప అధికారులు అమలు చేస్తారు, అది ఇలాంటి విషయం నాకు సంబంధం లేదు అన్నట్టుగా ఇతను ధర్మారెడ్డి మీద తోసుంటాడు. వీళ్ళు ఎవరు ఏం చేసినా గానీ వీళ్ళ పైన ఉన్నవాడు జోలికి పోవట్ల. ఇదంతా చేయించింది పైన ఉన్నవాడు. అంతిమ లబ్ధిదారుడు, అంతిమ దోపిడీదారుడు జగన్మోహన్ రెడ్డి. ఓపెన్ ఇది, నో డౌట్. అయితే వీళ్ళు ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క భయం ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క లాయల్టీ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని మనం పట్టించుకూడదు అనుకుంటారు. కొంతమంది ఏమో ఏటి అదవగోళ, మనకి మన తిన్నది లేదు, చేసేది లేదు, మన తగులుకుంది బేరవాడిని, నాదేం లేదు నాదేనండి అని చెప్పేస్తారు. వీళ్ళ విషయంలో ధర్మారెడ్డి ఓపెన్గా వాళ్ళు చెప్తే చేశానండి, వాళ్ళు అంటే ఎవరు, నా పై వాళ్ళు అన్నాడు. నా పై వాళ్ళు, అతని పై వాళ్ళు ఎవరో సుబ్బారెడ్డి కాదు, మూల విరాట్ జగన్మోహన్ రెడ్డి. ఇతని పైవాడు జగన్ రెడ్డే. ఎవరికి? ధర్మారెడ్డి పైవాడు జగన్ రెడ్డే, ఇతని పైవాడు సుబ్బారెడ్డి. సుబ్బారెడ్డి అనేటువంటిది ఒక పాత్ర అంతే. ధర్మారెడ్డి నేరుగా జగన్ రెడ్డి మనిషి. రావటం డైరెక్ట్ గా తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు. ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని వేసాడు. ఆయన అన్ని మతస్థులను తోలేస్తానని కానీ టపాల్ మని లేపించి మంచి టైం వచ్చిందని వేస్తాడు అంతే. అక్కడ పక్కా జగన్ మనిషి. అయితే ఈ కల్తీ నెయ్యి విషయం, పరకామణి దొంగతనాలు, ఇంకా జరిగిన అనేక అక్రమాల విషయంలో కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, జగన్ రెడ్డి, ఈ నలుగురు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఈ ఐదుగురు హమ్ పాంచ్. ఈ ఐదుగురికి సంబంధం, ఈ ఐదుగురు కలిపే చేశారు. వీళ్ళు ఇందులో అంతిమ దోపిడీదారుడు జగన్మోహన్ రెడ్డి, వీళ్ళ బాస్. అంతే, మీకు ఫైనల్గా అదే తేలుతుందండి. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జప్తు చేస్తున్నారు మద్యం విషయంలో ఆస్తులు. అవన్నీ జప్తు చేసిన తర్వాత వీళ్ళు ఏమడుగుతారంటే కొన్ని ఉండొచ్చండి, మేము కూడా చేసుకోవాలంటారు. మద్యం కేసులో మొత్తం పట్టిపోయారు అనుకోండి, ఈ కేసులు వచ్చిన తర్వాత జప్తు చేయడానికి ఏముంటాయి అక్కడ? అవును కదా.
ఇప్పుడు వాళ్ళ ఆస్తి వాళ్ళ కొడుకు కోళ్ళు ఇవన్నీ జప్తు చేసేయమంటున్నారు కదా. అలాగే జగన్మోహన్ రెడ్డికి సంబంధించింది కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి ఆస్తులన్నీ జప్తు చేయాలి ఫస్ట్. అప్పుడు గిలగల్లాడతారు వాళ్ళు. జరుగుద్దా సార్ ఆ పరిణామం? మీకు ఇక్కడ కేసులు సత్వరం తేలాలంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ కేసులకి వెళ్తున్నాడు, అక్రమాస్తుల కేసుల్లో 43,000 కోట్లు ఎస్టాబ్లిష్ చేశారు, కొంత సీజ్ చేశారు. అవును. అదే కాకుండా అతను తిరిగి కారుతో సహా సీజ్ చేసేస్తే అతను ఏం చేస్తాడు, తొందరగా తేల్చమంటాడు కదా. అవును. ఇప్పుడు మీరు ఊపిరాట్లేదు అనుకోండి, మీకు ఈ కేసు తొందరగా తేలితే నా డబ్బులు రిలీజ్ అవుతాయి అనుకుంటారు కదా. అలా కాకుండా నీది నువ్వు ఉంచుకుని ఖర్చు పెట్టుకో హాయిగా దర్జగా తిరిగంటే ఎప్పుడు తేలుతుంది? వ్యవస్థలే ఉదాసీనత. వ్యవస్థలో ఆ చట్టాలు పటిష్టంగా ఉండాలి. నేరస్తుడికి వెసులుబాటు ఇచ్చేలాగా బొక్కలని ఇక్కడ బొక్క ఉంది ఇందులో చల్లండి అన్నట్టుగా ఉండకూడదు. అష్టదిగ్బంధనం చేస్తేనే ఇప్పుడు మొత్తం బొక్కలన్నీ మూసేసి ఓ బొక్క నుంచి పోగొడితేనే వస్తాయి కదా బయటికి ఎలకలో పాములు ఉన్నాయి. వీళ్ళని పట్టుకోవాలి, వీళ్ళకి శిక్షించాలంటే, వీళ్ళు విచారణకి వాళ్ళంతరాళ్ళే పరిగెట్టి రావాలంటే, ఈ రప్ప జనాలు వేసుకోకుండా రావాలంటే వాళ్ళకి అన్ని వైపులు దారులు ముయ్యాలి. దారులు మూయటువంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న ఫైనాన్షియల్ సోర్సెస్ ఆ మూటలు అన్నట్లు తీసేసుకోవాలి. అప్పుడు వాళ్ళకి కోర్టుకి వెళ్తే వేసిన పప్పు కొనుక్కుంటాం కూడా డబ్బులు ఉండకూడదు. కోర్టుకి వెళ్ళండి వాయిదా, వాళ్ళ కోర్టులో జడ్జి గారు పిలిచేదాకా టైం ఉంటుంది కదా. అక్కడ కూర్చుంటే ఏరుశనగ పప్పు అవి బఠానీలు అవి అమ్ముతారు, అవి కొనుక్కుంటాం కూడా డబ్బులు లేకపోతే కేసు తొందరగా తేలాలని కోరుకుంటాడు. ఇప్పుడు ఇలా స్పెషల్ ఫ్లైట్ వేసుకొచ్చి ఇప్పుడు ఎర్రగొండపాలెం నుంచి లేకపోతే అక్కడి నుంచి ఎక్కడి నుంచి చిలకలూరుపేట నుంచి జనాలు తీసుకొచ్చి ఊరేగింపులు చేసుకుని ఛాన్స్ ఇచ్చారనుకో, అట్లా డబ్బులు ఖర్చు పెట్టుకుని ఛాన్స్ ఉందనుకో, అతను కేసు తేలాలని ఎందుకు కోరుకుంటాడో? అతనికి తెలుసు అతను దోషి. నిర్దోషి ఎప్పుడు కూడా ఏమనుకుంటాడంటే కేసు తొందరగా తేలి మచ్చ లేకుండా పోతే బాగుండని కోరుకుంటాడు. మీరు దొంగడు ఏమనుకుంటాడో, తేలకుండా ఎన్నాళ్ళు సాగితే అన్నాళ్ళు మంచిది అనుకుంటాడు. వీళ్ళు అలాగే చెప్తారు ఈ కేసుల్లో ఎంత సాగదిద్దామని. ఆయన ఇప్పుడు మీరు అన్న పాయింటే, జనాలు మాపు చేయడంతో పాటుగా ఆయన వచ్చింది అక్రమాస్తుల కేసులో ఒక రకంగా అవమానకరమైనటువంటి సిచ్యువేషన్. ఆయన వాయిదాకు వచ్చారు, అంత దర్పం ప్రదర్శించారు, అన్ని డబ్బులు ఖర్చు పెట్టారు, దాదాపుగా ₹1,00,00,000 వరకు ఖర్చు అయిందని అంచనా. సునీత గారు ఎదురైనప్పుడు కూడా ముఖం బిక్కచచ్చి మొహంలో ఎలాంటి కళ లేకుండా పోయింది. ఎందుకు అంత దర్పం ప్రదర్శించారు? అసలు ఏం ఘనకార్యం చేశాడైనా ఆ రీతికి వచ్చాడు ఆయన? అంటే అతనికి మానసికంగా కొంచెం దౌర్బల్యం ఉంది. ఎలాగంటే అతను ఓడిపోయిన కాడి నుంచి అతను ఊహించిన విధంగా అతను వైనాట్ 175ని వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా రాదని తెలిసినా, మళ్ళాటి వాళ్ళు వీడికి సింగిల్ డిజిట్ కూడా రాదని చెప్తున్నా కానీ అతను మాత్రం కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. నేను బటన్ నొక్కాను, నాకు 175 నాకు వచ్చేస్తే ఎందుకు రాకూడదని ప్రశ్నించాడు అతను. కాబట్టి అది ఎప్పుడైతే తారుమారు అయిపోయిందో, బొమ్మ బొరుసు అయిపోయిందో, డామిట్ కథ అడ్డం తిరిగింది అనుకుని మళ్ళీ మొదలెట్టాలి. కానీ అతను ఇప్పటికీ అదే నమ్ముతున్నాడు. నేను నాకేదో జరిగిపోయింది అని ఏదో మోసం చేశారు అనుకుంటున్నాడు. అంటే ఒక చిత్త చాంచల్యం, భ్రాంతిలో ఉన్నాడు. ఆ భ్రాంతిలో ఉన్నవాడు మానసికంగా కృంగిపోతూ ఉంటాడు. ఆ కృంగిపోతున్నప్పుడు అతనికి బూస్ట్ అనమాట, ఇది ఆక్సిజన్ పెట్టినట్టు. ఇతను బయటికి వెళ్ళినప్పుడు అలా జనాలు పోగేసి సీఎం అని అరవటం, రప్పని నా బలం నాకు అలాగే ఉంది, నా రాజ్యం నాకు ఉంది, పర్వాలేదు, అందాక కొన్నాళ్ళు సెలవు తీసుకున్నాను అనుకుంటాడు. మానసికంగా తృప్తి అనమాట. ఇప్పుడు ఎవడన్నా కొంచెం అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నాడు అనుకోండి, నార్మల్ గా లేకుండా కండిషన్, మానస్థితి లేకుండా మనం ఏం చేస్తాం, ఆడి దారిలోకి వెళ్ళి అవునయ్యా నీకు ఎలా చేద్దాం. ఈవెన్ డాక్టర్ కూడా అదే ట్రీట్మెంట్ చేస్తాం, వాళ్ళు చెప్పేది ఒప్పుకున్నట్టు కనీసం నటిస్తాం. ఇప్పుడు అదే చేస్తున్నారు వాళ్ళు. అతనికి ఇలా జనాలు ఉండడం ఇష్టం, ఇలా ఎగురుతుంటే అతను మానసికంగా తృప్తి పడతాడు. అతనికి ఒక రోగం ఉంది, దానికి మందులు లేవు అన్నప్పుడు ఇదే కళా వైద్యం అంటారు కదా, కింగ్ సినిమాలో ఉన్నాయి సార్, కళా వైద్యం అంటాడు కదా శ్రీహరి ఆయన. అలాగే ఇంతకి రప్ప వైద్యం పెట్టారన్నమాట. జనాలు పోగేసి వైద్యం వీళ్ళందరినీ చూడగానే ఓహో నా పని బాగానే ఉంది అని కృంగిపోకుండా ఉండడం కోసం అతనికి. అంటే ఆయన టీము ఈయన మానసిక పరిస్థితిని గుర్తు చేసుకొని ఆ కూలీ జనాన్ని తోలుకొచ్చినట్టు. అదే వాళ్ళకి ఆనందం కలిగించడం. కూలీ జనం అని అనక్కలేదు, కానీ అక్కడి నుంచి రావాలంటే డబ్బులు ఖర్చు అవుతాయి. పెయిడ్ ఆర్టిస్టులని ఎక్కువ మంది చెప్తున్నారు కదండి. పెయిడ్ ఆర్టిస్టులు అని అనకూడదు, కానీ ఇప్పుడు వాళ్ళకి ఊరి నుంచి రావాలండి. మామూలుగానే రాజకీయ పార్టీల ర్యాలీలకి చాలా మంది తగ్గిపోయారు, ఎవడ వెళ్తలేదు ఇది వరకు అట్లాగానే. అవును, వాళ్ళు రావాలంటే దారికొచ్చలే, వాళ్ళే తినటానికి తిండి పెట్టాలి, మందు పోయించాలి. కాబట్టి అన్ని కలిపి వాళ్ళకి ఎంతో కొంత మొత్తాన్ని సమర్పిస్తారు. దాన్ని కూడా తప్పు పట్టకూడదు. వాళ్ళు ఎందుకు రావాలి? అభిమానం ఉన్నా సరే ఎందుకు వస్తారండి? ఒకనాటి రోజులు కాదు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారి టైంలో అయితే ఎగబడి వచ్చేవారు, బొద్దన్న వచ్చేవారు, 25 కిలోమీటర్లు ఎదురు వెళ్ళిపోయేవారు. అలాంటిది ఇటీవల కాలంలో జరుగుతాయి అరుదుగా. పవన్ కళ్యాణ్ గారికి వస్తారు, లోకేష్ పాదయాత్రకు వచ్చారు, ఇలాగ వస్తారు. ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఎప్పుడైతే ఈ సీట్లు పోతున్నప్పుడు వస్తారు. చంద్రబాబు నాయుడు గారి సభలు కూడా వచ్చారు, ఆవిడ కాకేకుండా. ఏంటి వాళ్ళకి ఇబ్బంది కలిగేసినప్పుడు ఇప్పుడు జనాలకి ఏమి ఇబ్బంది ఉందని పరిగెట్టుకు జగన్మోహన్ రెడ్డి కోసం వస్తారు. వాళ్ళు కూడా ఏమంటలేదు కదా ఈ ప్రభుత్వం, ఆ కార్యకర్తలు కూడా ఏం వేధించట్లేదు కదా. వీళ్ళు నిర్బంధం పెట్టేసి వాళ్ళని ఇంట్లోంచి బయటికి రానివ్వకుండా ఇబ్బంది పెట్టేసి వాళ్ళ మీద నిరంకుశం కత్తి వేలాడుతుంది అనుకోండి, బాబాయ్ భరించలేకపోతున్నాం, మన నాయకుడు కావాలని అప్పుడు వస్తారు బయటికి. పైకి వీళ్ళేమి అడ్డు పెట్టట్లేదు, మీరు ఏం చేస్తారో చేసుకుంటారో బాబు అన్నట్టు వదిలేశారు వాళ్ళని. అటువంటిప్పుడు వాళ్ళకి జగన్కి జై కుట్టి ఇలా పరిగెత్తుకుని ఉత్తునే రావాల్సిన పని ఏముంటుంది? ఏదైనా ఎత్తో వస్తారు, ఉత్తుని ఎందుకు వస్తారు వాళ్ళు?
ఈ వైవి సుబ్బారెడ్డి విషయంలో ఆయన పిఏ కాదు అప్పన్న అని అంతకుముందు సాక్షిలో చాలా పెద్ద అక్షరాలతో రాశారు సార్. సో సిట్ నిన్న విచారించినప్పుడు ఆయన మీ పిఏనే అప్పన్న 4 కోట్ల పైచులకు నగదు లావాదేవీలు ఇండైరెక్ట్ గా అంటే మీ అకౌంట్లకి ట్రాన్స్ఫర్ అయినట్టుగా మా దగ్గర ప్రూఫ్ ఉంది అన్నప్పుడు వైవి సుబ్బారెడ్డి నీళ్ళు నమిలి ఒక రకంగా ఆందోళన పడ్డట్టుగా చెప్తున్నారు సార్. అంటే ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా ఇప్పుడు మొత్తం దొరికేసాడండి. ఇదివరకట్లాగా లేదు, టెక్నికల్గా చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు. వీళ్ళిద్దరు ట్రాన్సాక్షన్స్, వీళ్ళిద్దరు టెలిఫోన్ సంభాషణలో వాట్సాప్ అన్నీ లాగేస్తారు, ప్రూఫ్స్ ఉన్నాయి. ఇప్పుడు అక్కడి నుంచి ఆయన ఫోన్లు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, పాస్బుక్లు కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, బ్యాంక్ డీటెయిల్స్, అకౌంట్ డీటెయిల్స్. సుబ్బారెడ్డి పైకళ్ళు ఏం చెప్పినా అతను కమిట్ అయిపోయాడు. అర్థమైందండి. నెక్స్ట్ విజిట్లో మళ్ళా విచారణ చేయాల్సి వద్దండి, అప్పుడు అరెస్ట్ చేస్తారు. ఓకే, అరెస్ట్ తప్పదంటారు. అరెస్ట్ తప్పదండి. ఇప్పుడు అప్పన్న ఇప్పుడు ఇక్కడ సేకరించినవి అప్పన్న దాంతో టాలీ చేసుకుంటారు, అప్పుడు అతను నిర్ధారణ చేస్తారు. నెక్స్ట్ నిర్ధారణ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి విచారణ చేసి లోపల ఇది తప్పనిసరి వాళ్ళు రాసుకుంటారు. అధికారులు నీళ్ళు ఇవ్వలేరు, అధికారులు టెంకలు పారేసుకున్నారు, అలా భయపడి వాళ్ళు ఎందుకు వెళ్తారు విచారణకి, మేము వెళ్ళమండి బాబు అని చెప్తారు. ఇప్పుడు వాళ్ళు తాత్కాలిక ఉపశమనం అండి. మొన్న జూబ్లీ హిల్స్ ఎన్నిక జరిగింది, కౌంటింగ్ జరుగుతూ ఉంది. నవీన్ యాదవ్ స్టార్టింగ్ నుంచి లీడింగ్ ఉంది, కానీ కొన్ని మీడియా సంస్థలు ఏం చెప్తున్నాయి, బీఆర్ఎస్కి ఆధిక్యత ఉంది, వాళ్ళ హవా మొదలవుతుంది. దానివల్ల ఏంటి సుఖం, సునకానందం కాకపోతే సర్వేలు కూడా అభాస్పాలే, కృష్ణాయాసం అంటారు. అప్పటికప్పుడు నువ్వు ఓడిపోతున్న వ్యక్తిని గెలిచేస్తున్నారని నువ్వు చెప్పినంత మాత్రం ఏం పని జరుగుద్ది అంటున్నాను నేను. ఒక రకంగా ఒక్క క్షణం నీ ఆనందం కోసం. ఇప్పుడు అప్పుడు కూడా మీకు మన సార్వత్రిక ఎన్నికలు 2024 ఎన్నికల్లో కూడా వాళ్ళు ఉదయం 10:30 ఆ ప్రాంతానికి 111 పైన కూటమి ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళకి 2-3 ఉన్నాయి బోర్డు మీద. దాన్ని వాళ్ళు 30 వేసుకున్నారు సాక్షిలో. అవును, హిందూపురం లీడింగ్లో ఉంది, అవినాష్ రెడ్డి పలానా చోట ఇంత లీడ్ వచ్చేస్తుంది. దానివల్ల ప్రయోజనం ఏముంటుంది, తాత్కాలిక 1 గంట ఆనందపరచగలవు అంతే కదా. అవును ఏంటండి వాళ్ళ క్రెడిబిలిటీ అది. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతుంది, చంద్రబాబు నాయుడు గారు వెనకబడ్డారు, లోకేష్ గారు వెనకబడ్డారు, పవన్ కళ్యాణ్ వెనకబడ్డారు, నిజమే. చంద్రబాబు నాయుడు గారు కూడా వెనకబడ్డారు, వెనకని చేస్తున్నారని రాసిండు. ఏంటి ఆనందం, సునకానందం. అది నిజం కాదు. వాళ్ళు అలా రాసిన టైంకి 5,000 లీడ్లో ఉన్నాడు ఆయన. దానివల్ల ఏంటి ప్రయోజనం మీకు, ఒక క్షణం అంటే వ్యక్తిగత ఈర్ష్య. అది ఈర్ష్యని కాదు, శాడిజం. ఇప్పుడేటో మభి పెట్టడం. ఒక క్షణం నువ్వు ఆనందపడిన సుఖమే ఉంది. ఇది ఇలాంటి పనులు చేస్తే వాళ్ళకి క్రెడిబిలిటీ పోద్ది. నువ్వు ఏదన్నా సంపాదించుకోవచ్చు, డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, క్రెడిబిలిటీ పోతే నువ్వు సచిన సంపాదించుకోలేవు. అది చాలా కష్టం. సాక్షి క్రెడిబిలిటీ కోల్పోయింది పూర్తిగా. ఎందుకంటే వాళ్ళు అబద్ధాలని పచ్చి అబద్ధాలు రాస్తారో, ఒక్కటి కూడా నిజం ఉండదని. వాళ్ళ దాంట్లో మనం మెచ్చుకోవాల్సింది ఏదైనా ఉంటే ఆదివారం అనుబంధ పత్రికలో ఒక పుస్తకం వస్తుంది కదా, అందుకు కొంచెం బాగుంటుందని చెప్తారు అందరూ. ఓకే, అంతే. థ్యాంక్ యూ సార్.